రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను ఆయన నివాసంలో కలిసి రాజీనామా లేఖను సమర్పించారు విజయసాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డి పూర్తిగా రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్టు ఇటు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ ద్వారా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కలిసి ఆయన రాజీనామా లేఖను ఇటు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు అందజేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడ ఆయన ట్వీట్ ను కూడా మనం చూస్తున్నాము. అయితే రాజీనామా లేఖను ఇప్పుడు విజయసాయిరెడ్డి సమర్పించారు. జగదీప్ ధన్కర్ ను ఆయన నివాసంలో కలిశారు. విజయసాయిరెడ్డి కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ప్రెసెంట్ మనం చూస్తే జగన్ ఫారెన్ టూర్లో ఉన్నారు. టూర్లో ఉన్న సమయంలోనే ఇటువంటి ట్వీట్ను చేయటం, ఆ తర్వాత ఇమీడియట్గా రాజీనామాను సమర్పించడం అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ తరపున తన రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అయితే పూర్తిగా రాజకీయాల నుండి కూడా వైదొలుగుతున్నట్టు, ఇక రాజకీయాలు తాను చేయదలుచుకోలేదు అన్నట్టుగా కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ఆయన. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు చూస్తున్నాం, విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను అందజేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటాత్ కొద్దిసేపు క్రితమే రాజ్యసభ ఎంపీ తన సభ్యత్వానికి రాజీనామా చేయడానికి తన నివాసం నుంచి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నివాసానికి మనం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నివాసం వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి వెళ్లారు. రాజీనామా పత్రాన్ని కూడా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను జగదీప్ ధన్కర్కు సమర్పించినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన లేఖ మరి కాసేపట్లోనే బయటకు విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇది ఏపీ రాజకీయాల్లో మరి ముఖ్యంగా వైసీపీ పార్టీకి ఇది పెను కుదుపుగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి నెంబర్ 2గా ఉన్న వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి పార్టీని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎటువంటి బలమైన కారణం ఉంది? ఎటువంటి చర్చలు ఇద్దరి మధ్య జరిగాయి? ఎందుకు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని విభేదించి పార్టీని వీడి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అని దానిపై మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఇక 11 గంటలకు తన రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా 11 గంటలకు మీడియా సమావేశంలో అన్ని విషయాలను క్లుప్తంగా తెలియజేస్తాను. మీడియా ముఖ్యంగా విజయసాయిరెడ్డి తన నివాసం నుంచి బయలుదేరిన ఆఫ్ ద రికార్డ్ చెప్పి జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ జగదీప్ ధన్కర్తో చర్చలు కొనసాగుతున్నాయి. అంటే రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత మరి కాసేపట్లో బయటకు వస్తారు. అంటే ఇక కామన్గా రాజీనామా లేఖను సమర్పించే సందర్భంలో రాజ్యసభ చైర్మన్తో వారికి ఉన్న సంబంధాలు ఇద్దరి మధ్య చర్చకు వస్తాయి. ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు ఏంటి అనే అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ రాజీనామా లేఖకు ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ నేను అందరూ కూడా నాకు వైసీపీ పార్టీలో అంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కొన్ని విభేదాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. గతంలో ఏదైతే 2014లో ప్రతిపక్షంలో ఉండడం కానీ తర్వాత 2019లో ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడానికి గల ప్రధాన కృషి అనేది విజయసాయిరెడ్డి అనేది కూడా అందరూ చెప్తున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి తీసుకురావడం, పార్టీ నష్టపోవడానికి కానీ ఎంత ఘోర పరాజయం పాల్గొనడానికి 2024లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన కారణం. విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి విజయసాయిరెడ్డి చెప్పిన ఏ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయనకి ఎటువంటి విలువ ఇవ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి తీసుకురావడం, అన్ని శాఖలకు సంబంధించిన కానివ్వకుండా సర్వశాఖ మంత్రిగా మీడియాతో మాట్లాడడం, ఇటు విమర్శలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న గత ప్రతిపక్ష పార్టీగా ఉన్న చంద్రబాబు పైన కానీ ఆ పార్టీ సంబంధించిన నేతలందరిపై కూడా విమర్శలు చేయడం ఇటు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎంతో నష్టాన్ని చేకూర్చాయి. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి వారి కుటుంబానికి 4 దశాబ్దాలుగా సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీని వేయడం అనేది చాలా పార్టీకి తీరని లోటు. ఇది పెను కుదిపే అనేది ప్రధానంగా వైసీపీ పార్టీ నేతలైతే భావిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సంబంధించి మరికొంత రాజ్యసభ ఎంపీలు కొంతమంది సీనియర్ నేతలు కూడా త్వరలోనే పార్టీ వీడబోతున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి వెనుకే మళ్ళా కొంతమంది
ఆయన బాటలో నడబోతున్నారు. మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న అయోధ్య రామిరెడ్డికి సంబంధించి కూడా ఒక పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఆయన ఈ వార్తలను ఖండించారు. నేను నేరుగా అక్కడ స్వదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే మీడియాతో మాట్లాడతాను, నేను ఏ పార్టీలోకి వెళ్ళటం లేదు, పార్టీని వేడటం లేదు, వైసీపీ పార్టీని అనేది అని చెప్తున్నారు. కానీ ఆయన బాటలోనే, విజయసాయిరెడ్డి బాటలోనే మరికొంతమంది ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఎవరు ఉన్నారు అనేది అధికారికంగా తెలియాల్సింది. గతంలో కూడా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి రాజీనామా లేఖ ఆమోదం పొందే వరకు కూడా ఆయన రాజీనామా చేసినట్లు ఎక్కడ కూడా బయటకు ప్రచారం జరగలేదు. అలాగే కొంతమంది డైరెక్ట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది అనేది మరొక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే నిన్న ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి నివాసానికి ఈరోజు ఉదయం తిరుపతి లోక్సభ ఎంపీ గురుమూర్తి కూడా వెళ్ళి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న, నన్ను ఎవరూ పంపించలేదు, నేను వ్యక్తిగతంగానే వెళ్ళి ఆయన కలిశాను, ఆయనతో మాట్లాడాను, ఒక సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీ అధికారంలోకి రావడానికి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టడానికి ఎంతో ఆయన కృషి చేశారు. కానీ ఇప్పుడు మళ్ళా రాజకీయాలను కొనసాగాలి, వైసీపీ నేను వెళ్ళాను అంటూ కూడా గురుమూర్తి చెప్తూ ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు రాజీనామా చేయాలని. దానికి అనుగుణంగానే జగదీప్ ధన్కర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్లారు. రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత 11 గంటలకు విజయసాయిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు, ప్రధాన కారణం రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై కూడా ఆయన తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లోనే విజయసాయిరెడ్డి జగదీప్ ధన్కర్ నివాసం నుంచి, రాజ్యసభ చైర్మన్ నివాసం నుంచి బయటికి రాబోతున్నారు. రాజీనామా చేయడానికి కారణం ఏంటి, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నాకు సముచిత స్థానం కల్పించారు, 2 పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు, రాజకీయంగా నాకు ఇటు కేంద్రంలోను, కేంద్రానికి వారధిగా పనిచేసే విధంగా కూడా నాకు అవకాశం కల్పించారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నాకు అన్ని విధాలా సహకరించారు. నాకు ఈ ఉన్నత స్థాయికి రావడానికి కారణమైన ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ భారతి కానీ నాకు మంచి పేరు రావడానికి, నాకు రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టి తీసుకురావడంలో, అక్కడికి వచ్చిన తర్వాత వారితో మాట్లాడడానికి అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నానంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎవరి గురించి కూడా నెగిటివ్గానే మాట్లాడడం లేదు అంటూ, ఎవరిని నేను విమర్శించాలనుకోవడం లేదు, అందరితో కూడా నాకు రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అందరితో అంటూ కూడా ఆయన ఇంకా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. త్వరలోనే బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అని, అంటే ఆయన బీజేపీ వైపు వెళ్తారా లేదా కొంతకాలం వేచి చూస్తారా, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. నా భవిష్యత్తు రాజకీయం కాదు కూడా ఆయన చేసిన ట్వీట్ భవిష్యత్తులో ఏం జరగబోతుందని కూడా వేచి చూడాల్సింది. సటస్ శివ, విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఇటు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇది మొత్తం కూడా ఇటు వైసీపీకి అండ్ ఏపీ పాలిటిక్స్లో ఒక పెద్ద దుమారం రేపుతుందనే చెప్పొచ్చా? అండ్ వైసీపీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలా మనం? డెఫినెట్గా ఎప్పుడైతే నేను ఆయన ట్వీట్ చేశానో, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఏ పార్టీలో చేరబోను, అన్ని పార్టీలు నాకు సత్సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా అని చెప్తున్నప్పటికీ కూడా కానీ కొంత అనేది ఇటు వైసీపీ సంబంధించిన పార్టీలో మొదలైంది. అంతటి నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ వీడినప్పుడు మనం కూడా పార్టీ మారదాము, వేరే పార్టీలకు వెళ్దాము అనేది అందరూ కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన బాటలోనే మరికొంతమంది ఇప్పుడు పదవుల్లో ఉన్నవారు, పదవుల్లో లేనివారు, కొంతమంది ఇటీవల ఎన్నికల్లో వారికి సీట్లు ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో వారికి ఇవ్వకపోవడంతో అటువంటి వారు కూడా పార్టీని మారాలనేది ప్రధానంగా వారు చూస్తున్నారు. ఇటు ఏపీలో టీడీపీ, జనసేన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఎవరైతే కొంతమంది కేసులు ఆర్థికంగా కానీ, కొన్ని ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో అటువంటి వారు బీజేపీ వైపు వెళ్లాలని కూడా భావిస్తున్నట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది. కేవలం ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో కొంత విమర్శలు అయితే వస్తున్నాయని, అంటే ప్రధానంగా ఆయనపై కేసులు ఉన్నాయి, అందుకని ఆ కేసుల నుంచి బయటపడడానికే ఇది ఒక డ్రామా అంటూ కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి చంద్రబాబుతో, పార్టీతో మాత్రం విభేదించానని చెప్తున్నారు. కానీ ఆయనపై చేసిన విమర్శలు ఎవరు మర్చిపోరు అంటూ కూడా ఇటు బుద్ధా వెంకన్న కానీ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి కానీ, ఇతర బీటెక్ రవి, ఇలా సీనియర్ నేతలందరూ కూడా విజయసాయిరెడ్డిపై కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన అవినీతి అక్రమాలు, ఇటు ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో భూ కబ్జాలు కానీ, ఇటు కాకినాడ పోర్టుకు సంబంధించి అవినీతి కానీ, ఇప్పటికే ఈడీ విచారణకు కాకినాడ పోర్టుకు సంబంధించిన అవినీతి కేసులో విచారణకు హాజరయ్యారు. ఇటు భూ కబ్జాలకు సంబంధించి కూడా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి అనేది బుద్ధా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకే పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ బీజేపీతో సత్సంబంధాలు
కొనసాగించేందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారనేది ఇటు ఏపీలోని అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. చూడన్నారు ఏం జరగబోతోంది. విజయసాయిరెడ్డి బాటలో మరికొంతమంది వైసీపీ నేతలు వెళ్ళబోతున్నారా, రాజీనామా చేయబోతున్నారా? ఇటు రాజ్యసభకు సంబంధించి కూడా మరికొంతమంది అంటే దాదాపు మరో 3 నుంచి 4 వరకు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. గతంలోలాగా ఆర్ కృష్ణ ఇలాగానే ఇటు మిగతా 3 కూడా సైలెంట్గా వెళ్ళి రాజీనామా సమర్పించి ఇటు రాజీనామాకు సంబంధించి ఆమోదం పొందిన తర్వాత బయటకు రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుందా, ముందే సమాచారం ఇచ్చి రాజీనామా చేస్తారా విజయసాయిరెడ్డి లాగా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే 11 సీట్లతో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇక భవిష్యత్తులో పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది అనే సమాచారంతోనే సీనియర్ నేతలు పార్టీలో నెంబర్ 2గా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గల ప్రధాన కారణమైన విజయసాయిరెడ్డి పార్టీ వీడుతున్నప్పుడు మనం కూడా పార్టీ వీడితే పెద్ద సమస్య ఏముంది, మనం కూడా పార్టీ విడదామనేది కూడా ఇప్పటికే అందరుగా మూకుమ్మడిగా ఇప్పటికే కొంతమంది ఫోన్లలో మాట్లాడుకుంటున్నట్లుగా కూడా చర్చలు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. విజయసాయిరెడ్డి బాటలో ఎంతమంది రాజీనామా చేయబోతున్నారు. ఇటు రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి మరొకరు గొల్ల బాబురావు కానీ అయోధ్య రామిరెడ్డి మరికొంతమంది కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి వారు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. విజయసాయిరెడ్డి అధికారికంగా పార్టీకి అంటే రాజకీయాలకు దూరంగా ఉంటారని ఆయన చెప్తున్నారు. కానీ ఇటు బీజేపీలకు వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఏం జరగబోతోంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో ఎటువంటి విషయాలను వెల్లడిస్తారు. 4 దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి, వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నానంటూనే ఇప్పుడు పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటానంటే ఆయన చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ శివ.